మహోన్నతులైన దేవుని సన్నిధిలో చేరిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం శిష్యుడివా అభిమానివా శిష్యుడివా అభిమానివా అనే అంశాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేటి దినాల్లో ఉండేటువంటి క్రైస్తవ సంఘాల్లో ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉండడం కంటే అభిమానులుగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నేటి క్రైస్తవ సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసుల్లో యేసుప్రభు శిష్యులుగా ఉండడం కంటే అభిమానులుగా ఉండటమే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ సంగతి మనం ఎలా చెప్పగలం అనేటువంటి సంగతిని మనం ఆలోచిస్తే, వారి ప్రస్తుత జీవన శైలి, వారు నడుచుకునే విధానం, వారి ప్రవర్తన, అందుకు మనకి వాళ్ళు శిష్యులుగా ఉండడం కంటే అభిమానులుగానే ఉంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనకి అభిమానులు కావాలని కోరుకోలేదు, కానీ ఆయనకి శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడని మనం గమనించాలి. అయితే అభిమానులు కోరుకుంటున్నాడా లేదా శిష్యులు కోరుకుంటున్నాడా అనేటువంటి ఈ రెండు ప్రశ్నలు మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఆ అభిమాన శిష్యుడా ఎవరిని కోరుకుంటున్నాడు అనేటువంటి సంగతిని మనం ఆలోచించడానికి ముందుగా అసలు ఆ అభిమానికి శిష్యుడికి ఉన్నటువంటి తేడా ఏంటో ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అభిమాని అంటే ఎవరో కొన్ని మాటలు మనం చూద్దాం. ఒకవేళ మనలో ఎవరైనా క్రీస్తుకి అభిమానులు ఉంటే మనం మార్చుకుందాం, మన వైఖరిని మార్చుకుందాం. ఎందుకంటే మనం యేసుప్రభుకి అభిమానులుగా ఉండటం అనేది వాక్యానుసారం కాదు. కేవలం శిష్యులు ఉండటమే వాక్యానుసారం. కాబట్టి అభిమానికిని శిష్యుడికి ఉన్న తేడా ఏంటో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అభిమాని అంటే తనకు నచ్చినటువంటి ఒక వ్యక్తిని వెంబడించేవాడు అనమాట. ఎవరినైతే ఇష్టపడతాడో ఆ వ్యక్తిని వెంబడించేవాడు అభిమాని. ఉదాహరణకి సినిమా హీరోలు ఉన్నారు, వాడిని అభిమానించే అభిమానులు ఉంటారు. అలాగే యేసుప్రభుని అభిమానించి ఆయనతో ఉండేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఒక అభిమాని తన అభిమానిస్తున్నటువంటి వ్యక్తి చేసేటువంటి సమస్త పనుల్ని అతడు పరీక్షిస్తూ ఉంటాడనమాట. తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అభిమానిస్తున్నాడు కాబట్టి అభిమానించే వ్యక్తిని కనపడినప్పుడు అతను చూసి ఆనందిస్తాడు. ఉదాహరణకి హీరోలే ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఇలా కనిపించేటప్పటికి చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారు. రెండోది, అభిమాని ఎవరినైతే అభిమానిస్తున్నాడో అతన్ని చాలా గట్టిగా నమ్ముతాడు. ఒక అభిమాని ఎవరినైతే అభిమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇతను కనపడితే ఆనందిస్తాడు. రెండోది, ఆ వ్యక్తిని చాలా గట్టిగా నమ్ముతాడు. తర్వాత ఆ వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్తాడు. అవసరమైతే తన అభిమానాన్ని చాటడానికి, అనేక మంది తెలియచేయడానికి అతను చాలా కేరింతలు కొడతాడు, అంటే అడావుడి చేస్తాడు. నేను అతనికి సంబంధించినోడిని అనే విషయాన్ని చెప్పుకుంటాడు. చాలాసార్లు మనం పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చూస్తే, నేను ఎవరో తెలుసా అని అడుగుతారు. నేను పలానా ఎమ్మెల్యే తాలూకుని, లేకపోతే ఇలాగ మినిస్టర్ తాలూకుని, ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. నేను పలానా వ్యక్తికి చెందినోడని చెప్పుకుంటారు అభిమానులు. అవసరమైతే ఎవరినైతే అభిమానిస్తున్నాడో ఆ అభిమాని కొరకు, అభిమాని పేరుతో రక్తదానం చేస్తారు, బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి సినీ హీరోలు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. అలాగా అభిమాని ఏం చేస్తాడంటే, తను ఎవరినైతే అభిమానిస్తున్నాడో అతని పేరు మీద బ్లడ్ డొనేషన్ చేస్తాడు.
అవసరమైతే అతను ఫలానా ప్లేస్కి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు రోడ్లు ఉండా అతను కలుసుకోవడానికి పరుగులు పెట్టొచ్చు. వ్యక్తి పేరు చెప్పుకుని చాలా కార్యక్రమాలు చేస్తారు అభిమానులు. వ్యక్తి పేరు చెప్పి అభిమానులు చాలా పనులు చేస్తారు. ఫ్రూట్స్ ఇస్తారు, మెడికల్ హెల్ప్ చేస్తారు, ఇలా రకరకాల దాన ధర్మాలు చేస్తాడు. ఇలా చేసి తన అభిమానాన్ని చాటుకుంటారనమాట. ఒకవేళ తాను అభిమానించే వ్యక్తిని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, సహించలేడు. కాబట్టి తన అభిమానికి ఏం జరిగినా, అభిమానిని ఏమన్నా సరే అవసరమైతే రోడ్డెక్కి ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, సో అవసరమైతే ఆడు తన శరీరానికి కూడా హాని చేసుకోవడానికి కూడా వెనకాడడు. ఇలాగా అభిమానాన్ని చాటుకునే అభిమానులు లోకంలో ఉన్నారు. అభిమానాన్ని చాటుకునే అభిమానులు లోకంలో ఉన్నారు. ఇది అభిమానికి ఉండేటువంటి కొన్ని గుర్తులు అన్నమాట. అలాగే శిష్యుడికి ఉండేటువంటి గుర్తులు ఏంటంటే, శిష్యుడంటే ఒక వ్యక్తిని వెంబడిస్తాడు. తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని పరీక్షిస్తాడు. ఆ వ్యక్తిని వెంబడిస్తూ అతని జీవితాన్ని ఆయన మాటలను అనుసరిస్తూ అతని చెప్పు చేతల్లో ఉంటూ అతను చెప్పే ప్రతిదాన్ని అంగీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడే శిష్యుడు. అంటే ఎవరినైతే వెంబడిస్తున్నాడో అతను మాదిరిగా తీసుకుని అతనిలాగా జీవించడానికి ప్రయత్నం చేసేవాడు శిష్యుడు. అభిమానికి శిష్యుడికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ రోజున శిష్యుడు అంటే యేసుక్రీస్తుని వెంబడించాలి, ఆయన మాటల్ని జాగ్రత్తగా అనుసరించాలి, ఆయన జీవితాన్ని జాగ్రత్తగా మన లైఫ్లోకి తెచ్చుకోవాలి, ఆయన్ని మనం మాదిరిగా ఉంచుకుని జీవించేవాడే శిష్యుడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుకి అభిమానులు ఉండటం కంటే శిష్యులు ఉండటం చాలా ఇష్టం. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకమందున్నటువంటి తండ్రి దేవునికి శిష్యుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకమందున్నటువంటి దేవునికి శిష్యుడిగా ఉన్నాడు. ఆయన తన జీవిత కాలంలో దేవునికి శిష్యుడిగానే బ్రతికాడు. తన జీవితకాలం అంతట్లోనూ యేసుక్రీస్తు దేవునికి శిష్యుడిగానే బ్రతికాడు. ఉదాహరణకి మనం యెషయా గ్రంథం 50 అధ్యాయం 4-7 వచనాలను మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4-7 వచనాలు మీరు చూస్తే అక్కడ ఏమంటారంటే, అలసిన వానిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువేయవానికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయవానికి అవమానపరచువానికి నా ముఖము దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని అని చెప్పాడు. అంటే ప్రవక్తను యెషయా ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు గురించి ఆయన ప్రవచించిన ప్రవచనం. యేసుక్రీస్తు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అన్నాడు. అంటే శిష్యుడు ఎలాంటి మాటలు మాట్లాడాలో, శిష్యుడు ఏ విషయాలు వినాలో వాటి గురించి ఆయన మాట్లాడాడు. శిష్యునికి తగినటువంటి మనకు ప్రభువైన యేసుక్రీస్తుకి అనుగ్రహించబడింది అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ చాలా చక్కటి విషయాన్ని యెషయా మనకి ఇక్కడ తెలియజేశారనమాట. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త యెషయా
700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుని గురించి ఆయన శిష్యుడు అనే విషయాన్ని తెలియజేశాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పరలోకమందున తండ్రి అయిన దేవునికి శిష్యుడిగానే తన జీవిత కాలంలో బ్రతికాడు అనేటువంటి సంగతిని మనం గమనిస్తా ఉంటాం. లోకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనాన్ని మీరు చూస్తే, లోకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏం తెలియజేస్తున్నాడు? శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. అలాగే సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును అని చెప్పాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, అంటే బోధించిన వాడి కంటే శిష్యుడు గొప్పవాడు కాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తరువాత మరొక విషయాన్ని అక్కడ మనం గమనిస్తా ఉంటే ఏం చెప్తున్నారు ఆయన? సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉంటాడు. సిద్ధుడంటే శిష్యరికాన్ని జాగ్రత్తగా అన్వయించుకుని ఏ విషయాలైతే బోధకుని దగ్గర నేర్చుకుంటాడో వాడు బోధకునిలాగా ఉండగలడు, బోధించగలడు. శిష్యుడు కొద్ది కాలానికి బోధకుడు అవుతాడు, బోధించేవాడు అవుతాడు. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు అనేటువంటి సంగతిని మనం గమనిస్తూ ఉంటే, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన వాడైతే బోధకుని వల్లే అతడు బోధిస్తాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేశాడు అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో జరిగినటువంటి సంభాషణ అనంతరం తన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి ఆహారం తీసుకొచ్చేదానికి పట్టణంలోకి వెళ్ళారు. ఈలోపు యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అనేకమైనటువంటి సంగతుల్ని మాట్లాడారు. ఆ తదుపరి శిష్యులు ఆ పట్టణంలో నుండి ఆహారం తీసుకొచ్చారు. భుజించడానికి రమ్మని పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు. 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు ఏమంటున్నారంటే, తన శిష్యులను చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తనను పంపినటువంటి తన పరలోకపు తండ్రికి తన జీవితకాలం అంతట్లోనూ కూడా శిష్యుడిగానే ఉన్నాడు అనేటువంటి సంగతిని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తన శిష్యులతో ప్రభు చెప్పారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చటము, ఆయన పనిని కడవరకు తీసుకువెళ్ళటము అనేది ఏదైతే ఉన్నదో అదే నాకు ఆహారము అని ప్రభు చెప్పిన మాటలు మనం గమనించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకు యేసు, నేను చేయబోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పారు. నేను చేయబోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నారు. కాబట్టి అపోస్తుల యొక్క బోధ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యరికం, ఆయన ఎవరి దగ్గర అయితే బోధను విన్నారో ఆ విషయాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తెలియజేస్తున్నారన్నమాట. నేను చేయు బోధ నాది కాదు అన్న అంటే యేసుక్రీస్తు ప్రభువారికి అంటూ సొంతమైన బోధ లేదు, సొంత బోధ యేసుక్రీస్తుకి లేదు, పరిశుద్ధాత్మకు కూడా సొంత బోధ లేదు. మనం గత వారాల్లో అపోస్తుల బోధకు సంబంధించినటువంటి సంగతులు మనం విన్నాం. సో కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మీరు చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మీరు చూస్తే అక్కడ ఇలా చెప్పాడు, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులని లోకమునకు బోధించుచున్నానని చెప్పారు.
అంటే యేసుక్రీస్తుకి బోధకుడు ఒక ఆయన ఉన్నారు, యేసుక్రీస్తుకు బోధించిన ఆయన ఒక ఆయన ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుకు బోధించినటువంటి ఆయన తండ్రి, ఆ తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నాడు అక్కడ. అందుకని ఆయన అంటున్నాడు ఏమని, నేను మిమ్మల్ని గూర్చి చెప్పుటానికి, తీర్పు తీర్చడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు అని చెప్పి ఆయన ఏమన్నారనంటే, నేను ఆయన యొద్ద వినిన సంగతులే. ఆయన దగ్గర విన్నారట, ఆయన చెప్పగా విన్నాడు ఈయన. కాబట్టి నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదని చెప్పారు ఇందాక. సో నేను ఆ పరలోకమందు ఆ తండ్రి దగ్గర ఆయన నాకు ఏదైతే చెప్పారో వాటిని విని, ఆ విన్నటువంటి సంగతులనే ఈ లోకానికి వచ్చి నేను బోధిస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట అది. అంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు, అక్కడ విన్నాడు, అక్కడ విని వచ్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యోహాను సువార్త 8:38 వచనాన్ని కూడా మీరు చూస్తే, అక్కడే 38 వచనంలో నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. నేను నా తండ్రి దగ్గర చూసిన సంగతులే బోధిస్తున్నాను అంటే, అక్కడ ఏ విషయాలైతే చూశారో, ఏ సంగతులైతే విన్నారో, ఏ బోధ అయితే ఆయన తీసుకున్నాడో దానినే తెలియజేస్తున్నాను అని తెలియజేశారు. యోహాను సువార్త 13:16 వచనంలో కూడా చెబుతున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 13:16 వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు పంపించారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. తదుపరి యోహాను సువార్త 15:15 వచనంలో, 15 వచనం యోహాను సువార్త, అక్కడేం చెప్తున్నారు ఆయన, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటికీ మీకు తెలియజేసి తిని అని చెప్పాడు. అంటే తండ్రి చెప్పగా ఏ విషయాలైతే విన్నారో ఆ వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేశాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ భూమి మీద పరిచర్య చేసినటువంటి రోజుల్లో అనేక జనసమూహాలు ఆయన్ని వెంబడిస్తా ఉన్నాయి. ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనను వెంబడించేవారు కానీ, ఆయన చేస్తున్న అద్భుతాలను కానీ చూడడానికి వచ్చినటువంటి జనసమూహాలు ఆయన చేత అనేకమైన రోగాలను స్వస్థపరుచుకున్నటువంటి మనుషులు ఆయన దగ్గరికి వచ్చి, రోగులతో పాటు వచ్చినటువంటి జనసమూహానికి ఆయన ఎన్నో అవసరాలు తీర్చినట్లుగా మనం చూస్తాం. ఎన్నో అవసరాలు వాళ్ళకు తీర్చేది. అంటే జన సమూహాలు ఆయన వెంబడించారు. అద్భుతాలు చేస్తుంటే చూడటానికి వచ్చినటువంటి సమూహాలు ఉన్నాయి. రోగులను స్వస్థపరుస్తుంటే చూసినటువంటి జన సమూహాలు ఉన్నారు. రోగులతో పాటు వచ్చినటువంటి జనాలు ఉన్నారు. అయితే వీళ్ళందరినీ చూసి ఆయన ఏమాత్రం కూడా సంతోషించలేదు. ఎందుకో తెలుసా? ఆయనకి అభిమానించేవారు కాదు కావాల్సింది. మీరు గమనించారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు కొండ మీద కూర్చొని ప్రసంగించినప్పుడు ఆయన దగ్గరికి జన సమూహాలు వచ్చారట. సమూహాలే వచ్చారు. కాబట్టి అలాంటి సమూహాలను చూసి ఎంతో ఎగ్జైట్మెంట్కి లోనవ్వలేదు ఆయన, సంతోషానికి గురి కాలేదు. ఎందుకనంటే ఆయనకి అభిమానులు కాదట కావాల్సింది, ఆయనకి శిష్యులు కావాలి. యేసు జీవించినటువంటి కాలంలో ఆయన్ని సమూహాలుగా వెంబడించటంలో, ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన తప్పు పట్టాలని చూసినటువంటి జనం కూడా ఆయన వెంబడించారు. ఆయన్ని శోధించాలని వచ్చినటువంటి జనం కూడా ఉన్నారు అక్కడ.
కానీ ఈ లోక సంబంధమైన ఆహారాన్ని భుజించడానికి కూడా వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి అనేక మంది జన సమూహాలని ఆయన చూసి, ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి జన సమూహాలను చూసి, ఇలాగ అనేక రకాల మనస్తత్వాలతో యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారిని చూసి, ఆయన ఎక్కడా కూడా ఆశ్చర్యానికి లోనవ్వలేదు. నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారా అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అఫ్‌కోర్స్ కొంతమంది ఆయన్ని అభిమానించిన వారుండొచ్చు. ఆయన ఆహారం పెడుతుంటే భుజించడానికి వచ్చిన వారుండొచ్చు. రోగాలను స్వస్థపరుచుకుని వెళ్ళటానికి వచ్చిన వారుండొచ్చు. ఆయన ఏమైనా తప్పు మాట్లాడితే ఆయన్ని పట్టుకుందామని చెప్పి చూసటానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా వారిని చూసి ఆయన ఎప్పుడు ఆనందించినట్లుగా మనం చూడలేదు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి జనసమూహాలు చూసి ఆయన సంతోషించినటువంటి సందర్భాలు మనకు కనిపించవు. యేసుక్రీస్తు ఆనాడు ఆయన్ని వెంబడిస్తున్న జనాలను చూసి ఒక సంస్థను ఫామ్ చేద్దాం అనుకోలేదు. ఒక యూనియన్ ఫామ్ చేద్దాం అనుకోలేదు. ఎందుకనంటే ఈరోజు సినీ హీరోలకి అభిమాన సంఘాలు ఉంటాయి. అభిమాన సంఘాలు. అలాంటి సంఘాలను ఆయన ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. అలాంటి కోరికలు, ఆలోచనలు ఆయనకు లేవు. ఎందుకనంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన పర్పస్ వేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రాజకీయం చేయాలనుకోలేదు. ఆయన రాజకీయ నాయకుడిగా ఉండాలని అనుకోలేదు. ఎందుకనంటే రాజకీయ నాయకులకి అభిమానులు ఉంటారు, నటులకి అభిమానులు ఉంటారు. కానీ యేసుక్రీస్తుకి అభిమానులతో సంబంధం లేదు. ఆయనకి కేవలము శిష్యులు మాత్రమే కావాలి. కేవలం శిష్యులు మాత్రమే కావాలి. అందుకనే లోకాసు వార్త 14 అధ్యాయంలో 14 అధ్యాయము 25, 27 వచనాలను మనం చూసినప్పుడు ఆయన కొన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చదవగలుగుతూ ఉంటాం. లోకాసు వార్త 14 అధ్యాయము 25 నుంచి 27 వచనాలను మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడింది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నా అభిమాని కానేరడు అని అనలా. వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడని చెప్పాడు. 33వ వచనం మీరు చూస్తే, ఆపకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. కాబట్టి 25 నుంచి 27 వచనాల్లోనూ 33వ వచనంలోనూ కూడా మనం చూసినటువంటి సంగతులను బట్టి గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి అభిమానులతో ఏమాత్రం పని లేదు. అభిమానులతో పని లేదు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క సంఘాలలో ఉండేటువంటి పెద్ద పెద్ద సువార్థికులకి కూడా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వారిని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారా లేదా అనేది తెలియని పరిస్థితి. ప్రభువైన యేసు తన జీవించినటువంటి కాలంలో అనేక మందిని తన వెంబడి తిప్పుకోవడానికి జనులను పోగేసుకోలేదు. ఆయన ప్రజలను పోగేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులను తనకు శిష్యులుగా చేసుకోవడానికి ఆయన వచ్చాడు తప్ప ఆయనకి అభిమానులను పోగేసుకోవడానికి రాలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనము గ్రహించవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, శిష్యుడు ఏం చేస్తాడు? అసలు శిష్యుడైతే ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, శిష్యుడు ప్రతిరోజు ఉదయాన్నే తన గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటాడట. ఉదయాన్నే వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. తన గురువు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని తన రోజును ప్రారంభిస్తాడు. అంటే ఈరోజు తన గురువు ఏదైతే చెప్పాడో ఆ గురువు చెప్పినట్లుగా ఆ రోజంతా తను చేయడానికి ప్రయత్నించేవాడే శిష్యుడు. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4 నుంచి 10 వచనాలు ఇందాక మనం చదివాం.
యెషయా గ్రంథం 50 అధ్యాయం 4 నుంచి చాలా వచనాలు, సుమారు 10 వచనాల వరకు మనం చదివాం. అయితే అక్కడ యేసుక్రీస్తుని గురించి ఆయన ఏం చెప్పాడనంటే, శిష్యునికి కలిగిన నోరు తనకు కావాలని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు తన తండ్రి అయిన దేవునికి శిష్యుడిగా బ్రతికాడు. ప్రతి ఉదయమున లేచి తాను ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తండ్రి యొద్ద నేర్చుకునేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఎలాగో తెలియచేయబడుతున్నటువంటి సంగతిని మనం చదవగలుగుతూ ఉంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇలా రాయబడింది. ఆయన పెందల కడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఉదయాన్నే లేచాడని మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా చీకటిగా ఉండగానే ఆయన బయలుదేరాడట అరణ్య ప్రదేశానికి. ఎందుకు? ఏకాంతంగా ఉంటుందని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేశాడు ప్రార్థన అయినా అంటే, ఆ రోజు తండ్రి అయిన దేవుడు తనకు ఏదైతే తెలియజేస్తాడో, ఎట్టి జ్ఞానాన్ని అయితే అనుగ్రహిస్తాడో, ఆ జ్ఞానం ప్రకారంగా, ఆ జ్ఞానం చొప్పున ఆ రోజంతా తాను జీవించడానికి తన తండ్రిని అడిగేదానికి వెళ్ళాడు ఆయన ప్రార్థన. కాబట్టి శిష్యుడు వినే బుద్ధి కలవాడై ఉంటాడట. శిష్యుడు ఎప్పుడు కూడా వినే బుద్ధి కలిగిన వాడు ఉంటాడు. శిష్యుడు ఎప్పుడు కూడా వింటాడు, వినటానికి మనసు పెడతాడు. కాబట్టి వినే తత్వం కలిగిన వాడు శిష్యుడు. తన యజమాని యొక్క ఉద్దేశాలని, తన యజమాని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు శిష్యుడు ఎప్పుడు కూడా. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇలాగ రాయబడినటువంటి సంగతిని మనం చదవగలుగుతూ ఉంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు చూస్తే, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు అని తెలియజేశాడు. 7వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు చూస్తే, 7వ అధ్యాయం 24వ వచనం, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేదా ఒకని పక్షము గుండి మరొకను తృణీకరించును. మీరు దేవునికి స్త్రీకిని దాసులుగా ఉండనేరరు అని చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను అని చెప్పాడు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూస్తే, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినై ఉండుడి అని చెప్పాడు. 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి చదవబడిన మత్తయి సువార్త 10:24లో అయితేనేమి, మత్తయి సువార్త 7:24 అయితేనేమి, యాకోబు పత్రిక 1:19, 22, 23 వచనాలు అయితేనేమి మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, శిష్యుడైన వాడికి వినే బుద్ధి ఉంటుంది అని చెప్పాడు. శిష్యుడైన వాడికి వినే బుద్ధి ఉంటుంది, వింటాడు, శ్రద్ధగా వింటాడని. అంతేకాదు, శిష్యుడు వినటం మాత్రమే కాదు, విన్నదానికి విధేయత చూపిస్తాడో కానీ తిరుగుబాటు చేయడు. ఏదైతే విన్నాడో ఆ విన్నదానికి విధేయత కలిగి ఉంటాడు, అంతే తప్ప తిరుగుబాటు చేయడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో చెప్పిన మాటలు మనం చదువుతున్నాం ఇప్పుడు. శిష్యుడు విధేయత చూపిస్తాడు తప్ప తిరుగుబాటు చేయడు. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి మనకు మాదిరిగా నిలబడ్డాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు ఆయన పొందినప్పుడు కూడా, చివరికి సిలువలో ఆయన మరణం పొందినప్పుడు కూడా ఆయన తన దేవుని పైన తిరుగుబాటు చేయలేదు అని మనము హెబ్రీ పత్రికలో మనం చదువుతూ ఉంటాం 5వ అధ్యాయం 7వ వచనంలో. చూడండి, ఆయన జీవితంలో కలిగినటువంటి ఎన్నో ఘోరమైన శ్రమలు, అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేయలేదు.
ఆ హెబ్రీ పత్రిక 5:7 చదువుతున్నాను. శరీరధారి అయిన దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను అని చెప్పాడు. సో కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం చదువుతున్నటువంటి లేఖన భాగాల్లో ఉండేటువంటి ఆ పరమార్థం ఏంటనంటే, ఖచ్చితంగా శిష్యుడు విధేయత చూపిస్తాడు అని ఆయన మనకైనా తెలియజేశాడు. ఫిలిప్పీ పత్రిక 2:5-7 మనం చూస్తే ఆయన విధేయత చూపించాడట. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. అలాగే యోహాను సువార్త 13:16 కూడా ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి? శిష్యుడైతే విధేయత కలిగి ఉంటాడు, లోబడి ఉంటాడు, అంతే తప్ప తిరుగుబాటు చేయడు అనేది మనం ఖచ్చితంగా గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ 3 రెఫరెన్స్లో కూడా హెబ్రీ పత్రికలోను, ఫిలిప్పీ పత్రికలోను, యోహాను సువార్తలోను చెప్పబడుతున్నటువంటి సంగతుల ప్రకారము మనం గమనించవలసింది ఏంటంటే, శిష్యుడు విధేయత చూపిస్తాడు, నేర్చుకుంటాడు, లోబడతాడే తప్ప తిరుగుబాటు చేయడు అని మనం గమనించాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే, శిష్యుడు అయితే గురువు చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాడు. శిష్యుడైతే గురువు చెప్పింది చెప్పినట్టుగానే చెప్తాడు, మాట్లాడతాడు, కానీ తన సొంతంగా ఏది మాట్లాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏది సొంతంగా మాట్లాడలేదు అని ఆయనే చెప్తున్నాడు తన మాటల్లో. యోహాను సువార్త 12 మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఏది నేను సొంతంగా చెప్పట్లేదని. యోహాను సువార్త 12:49 మీరు చూసినప్పుడు ఆ 49 ఆయన చెప్పిన మాట ఇలా కనబడతా ఉంది. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుకి పరలోకమందున్న తండ్రి గురువు. పరలోకమందున్నటువంటి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారికి గురువు. అందుకని ఇక్కడ శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు చెప్పింది చెప్పినట్టుగానే మాట్లాడతాడు. తండ్రి ఏదైతే చెప్పాడో అదే భూమి మీద మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఆయన తనంతట తాను సొంతంగా ఏది మాట్లాడలేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. 49 నా అంతట నేనే మాట్లాడలేదు, నేనేమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా గమనించాలా, ఈరోజు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెలియపరిచిన సంగతులను అపోస్తలులు బోధించగా సంఘాలకు అవి స్థిరపరచబడినప్పుడు ఈనాటి కాలంలో ఉండేటువంటి సువార్థికులు దేవుడు చెప్పిన సంగతులను చెప్పినట్టుగా బోధిస్తే ఈ రోజున ఇన్ని మత శాఖలు ఉండేవి కాదు. కానీ ఈ రోజున ఇన్ని వేల వందల మత శాఖలు ఏర్పడడం గల కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పింది చెప్పినట్టుగా చెప్పట్లేదు కాబట్టి, సొంతంగా చెబుతున్నారు కాబట్టి ఇన్ని మత శాఖలు వచ్చాయి. కానీ తండ్రి దగ్గర ఏవైతే విన్నారో అవే వచ్చి మాట్లాడిన ప్రభువైన యేసు తన మాటలను ఏం చెప్తున్నారనంటే, నాకు తండ్రి ఏదైతే ఆజ్ఞాపించారో అదే మాట్లాడాను, నా సొంతంగా ఏది బోధ చేయలేదు అని చెప్పాడు ఆయన. 8:38 యోహాను సువార్త 8:38 మీరు చూస్తే అక్కడ ఇలా కనబడతా ఉంది. 8:38 ఆయన చెప్పిన మాట, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పారు శిష్యులతో. సరే, నా తండ్రి దగ్గర వినిన సంగతులనే తెలియజేస్తున్నానని చెప్పేశారు. కాబట్టి పైనుండి మనం చూసినవన్నీ కూడా శిష్యుడు చేసే కార్యక్రమాలు. కాబట్టి యేసు పరలోకమందున్న తండ్రికి శిష్యుడిగా జీవిత కాలం అంతట్లోనూ కూడా జీవించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలాగైతే తన దేవునికి శిష్యరికం చేశాడో అలాగే తన శిష్యులు కూడా యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేయాలని, యేసుక్రీస్తు లాంటి శిష్యులుగా ఉండాలని, శిష్యులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడే తప్ప
అభిమానులు కావాలని కోరుకోవట్లేదు. ఈ రోజున క్రైస్తవ లోకాన్ని చూస్తే శిష్యులు చేసే పనులు ఎవడో చేయట్లేదు. అందరూ అభిమానులు చేసే పనులు. వీడు సంవత్సరానికి ఒకసారి స్టార్ అట్టను వస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి తాతయాసం వేస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఒకసారి పొళ్ళట్టును వస్తారు. వీళ్ళందరూ అభిమానులు అన్నమాట. ఇలాంటి అభిమానులు కాదు ప్రభువైన యేసుక్రీస్తుకు కావాల్సింది. ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని తన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు కావాలి ప్రభువైన యేసుక్రీస్తుకి. కాబట్టి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ 1 పేతురు 2:21 అన్ని విషయాలలో మనకి ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి ఉంచి వెళ్ళారు అని చెప్పాడు. కాబట్టి మనము క్రీస్తుకు శిష్యుడు అయితే క్రీస్తు ప్రభుతో కూడా వారసులం అవుతాం. రోమపత్రిక 8:17 ఆ మాటలు తెలియజేస్తా ఉంటాడు. రోమపత్రిక 8:17 నువ్వు క్రీస్తు ప్రభుకు శిష్యుడువా, క్రీస్తు ప్రభుతో కూడా వారసుడివి. అదే నువ్వు అభిమానివి అనుకో, క్రీస్తు ప్రభుతో కూడా నీకు వారసత్వం ఉండదు. క్రీస్తు ప్రభు శిష్యుడు అయితేనే వారసత్వం ఉంది, అభిమానులకు వారసత్వం లేదు. కాబట్టి మనం యేసుక్రీస్తుకి అభిమానులుగా కాదు ఉండవలసింది, యేసు ప్రభు శిష్యులుగా ఉండాలా. జీవితకాలం యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి శిష్యరికం చేశాడు. ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయేటంతటి వరకు ఆయన తండ్రి చెప్పిన సంగతుల్ని ఈ భూలోకంలో బోధించాడు, చెప్పాడు, మాట్లాడాడు, విన్నాడు. ఈరోజున మనము ఆయన చెప్పినటువంటి సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకుని యేసుక్రీస్తుకి అభిమానులుగా కాకుండా యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన బోధించినవి జాగ్రత్తగా విని అవలంబిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన మాదిరిగా తీసుకుని జీవించడానికే ఈ జీవితాన్ని ఇచ్చాడని గమనించి అభిమాని కంటే శిష్యుడు మిన్న, శిష్యుడే గొప్ప, శిష్యుడే కావాలని ప్రభు కోరుకున్న కోరికను దేవుని చిత్తమైతే మన జీవితంలో సార్థకం చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికి ఇవ్వాలని ఆశిస్తూ శ్రద్ధగా ఈ మాటలు విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు. వందనాలు బ్రదర్, వందనాలండి. మనకి చాలా అమూల్యమైన సందేశం మనకు అందించారండి. అభిమానులుగా ఉంటున్నామా, శిష్యులుగా ఉంటున్నామా అన్న విషయాన్ని పరిశీలన చేసుకున్నట్లు చక్కని సందేశాన్ని మంచి ఉదాహరణలతో మనకి మంచి లెసన్ ని ప్రజెంట్ చేశారండి. వాస్తవంగా నిజంగా అభిమానులే కనపడుతున్నారు ఎక్కువ. లోకంలో చూస్తుంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎక్కువ శాతం అభిమానించే వాళ్ళు కనపడుతున్నారు. అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ప్రత్యక్షమవి అభిమానులు అలాగే ఉంటారండి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతే అప్పుడు జెండా కొట్టే అభిమానులు ఉంటారు. ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎలక్షన్లు అవుతే అప్పుడే అభిమానులుగా ఉంటారు. అలాగా సంవత్సరం ఒకసారి లేకపోతే సంవత్సరం 2 సార్లు ఆ పండుగని ఈ పండుగని సంఘంలో ప్రత్యక్షం అవి. ఆనాడు సంఘం అయితే ఆ రోజు సంఘాన్ని చూసుకుంటే బయట టెంట్లు వేసి బయట కుర్చీలు కూడా వేస్తారు అభిమానుల కోసం. మామూలుగా అయితే ఖాళీగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులుగా మనం ఉండకుండా శిష్యులుగా ఉండాలి, దేవుడు కోరుకున్నది కూడా అదే అన్న విషయాన్ని మనం తెలియపరిచారు. ముఖ్యంగా శిష్యరికాన్ని మనకి నేర్పించింది యేసు ప్రభువు వారండి. తండ్రి దగ్గర ఎలా తను విధేయతగా ఉన్నాడో, తండ్రి దగ్గర ఎలా నేర్చుకున్నాడు, తండ్రి చెప్పిందల్లా చేశాడు, తన సొంతంగా ఏమీ చేయలేదు. ఎంత కష్టమైనా విధేయత చూపించాడు తప్ప తిరుగుబాటు చేయలేదు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు మనకు నేర్పించారు. అలా ఉండాలన్నది మనకు తెలియపరిచారు. ఆ సందేశాన్ని మనకి సహోదరులు మనకి వినిపించారు. కాబట్టి ఈ సందేశాన్ని మనం వినికిల్లో ఫలించాలని, దాన్ని ఆచరణలో పెట్టాలని, కేవలం ఎప్పుడో సంవత్సరం ఒకసారి కాకుండా ప్రతిదినము తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని వెంబడించాలని ఈశ్వర వారు సెలవించినట్లు ఆయన వెంబడించేవారు ఆయనతో ఎలా ఉండాలో, ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలని, ప్రయత్నం కాదు ఖచ్చితంగా శిష్యులాగా ఉండాలి. అప్పుడే దేవుడికి ఇష్టమైన పిల్లలుగా ఉంటామండి. అలా చేసిన నాడే మనం ఒక్క సంఘంలో ఒక్క రీతిగా దేవుని చిత్త ప్రకారం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కని సందేశం తెలిపిన సహోదరులు చిట్టుబాబు గారు నిండు వందలని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి చెప్పారు. థ్యాంక్ యూ అండి.